యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వారములో దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. దేవుని సన్నిధి కాంతి, ఆయన కృపా కాపుదల నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుడు ఈ దినము మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. ఈ దినము మనకు అనుగ్రహింపబడిన వాగ్దానము, నేను మిమ్మును ఆదరించెదను. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఇట్టి వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. ఈ వాగ్దాన వాక్యమును యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యములో దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయించాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఆదరించబడేవారు ఎవరు అంటే, యెరూషలేమును ప్రేమించువారు ఆదరించబడతారని. యెరూషలేము అనగా సంఘము, దేవుని సన్నిధి. యెరూషలేమును బట్టి మీరు ఆనందించెదరు, దానిలో వారికి సమాధానమును పారజేయుదును అని మనకు 12వ వచనంలో వ్రాయబడి ఉంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. ఆమె యొద్దకు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొరలి పారు జలప్రవాహముల వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. ఎంత గొప్ప మాట! క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలను చంకనెత్తుకొని ఆడించేవాడు అని వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఒక తల్లి తన బిడ్డను ఏ విధముగా చంకన ఎత్తుకొని ఆ కుమారుడిని ఆడిస్తుందో, లాలిస్తుందో, బుజ్జగిస్తుందో, దేవుడు ఆ విధముగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఎక్కడ ఆదరించబడతారు అన్న దాని గురించి ఆలోచన చేస్తే 13వ వచనము చివరి లైన్లో, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఎందుకంటే మీరు యెరూషలేమును ప్రేమిస్తూ ఉన్నారు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము సంఘముగా కట్టబడ్డాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములో దేవునికి పరిచర్య చేస్తున్న నాయకులను మనము జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తున్నాము. కాపరులను జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక వాక్యం ఏమని సెలవిస్తోంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10వ వాక్యంలో, యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెతో అంటే సంఘము. సంతోషించండి, ఆనందించండి. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అని. కనుక ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు అట్టి ఆనందాన్ని నీకు కలుగచేసి నిన్ను ఆదరిస్తానని వాక్యం సెలవిస్తోంది. నిజముగా కన్న తల్లి ఆదరించినట్లు దేవుడు యెరూషలేము ప్రజలను ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని ఎడల భక్తి గల వారి హృదయములో ఉల్లసిస్తాయని వాక్యములో వ్రాయించాడు. ఈరోజు లోకములో మనకి ఎక్కడా ఆదరణ లేని దినములు మనం చూస్తున్నాం. దేవుని సంఘములోనే, దేవుని సన్నిధిలో మనము ఆదరించబడతాము. దేవుని వాక్యము
నిన్ను ఆదరిస్తోంది. అట్టి వాక్యమును ఈరోజు దేవుడు నీకు వాగ్దానముగా ఇచ్చి నేను నిన్ను ఆదరించేదను అని తెలియచేశాడు. నేను నిన్ను ఆదరించేదను. ఎంత గొప్ప మాట! దేవుడు ఆదరించేవాడు. ఆదరించే దేవుడు ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి దేవుని ఆదరణ, ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఆదివారము మీ సన్నిధిలో మమ్ములను మీ వాక్యము చేత దర్శించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. మరొక దినము మాకిచ్చారు ఈ వారంలో. నా తండ్రి, కాలములు సమయములు మీవి. కాలములో పుట్టాము, కాలములో పెరుగుతూ ఉన్నాము, కొంతకాలానికి కాలములో కలిసిపోతాము, మీ యొద్దకు చేరుకుంటాం. అంతవరకు భూమి మీద బ్రతికినంత కాలము మీరు ఆదరిస్తేనే మేము ఆదరించబడతాము నాయన. మీ ఆదరణ మాకు ఎంతో అవసరమై ఉంది తండ్రి. భర్తకు భార్య, భార్యకు భర్త, భార్య భర్తలు పిల్లలకు ఒకరిని ఒకరు ఆదరించుకుంటారు. కానీ మీరిచ్చే ఆదరణ ఒకరి తండ్రి ఆదరించినట్లు అనలేదు, ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని సెలవిచ్చావు. అంటే ఆదరణ అనేది తల్లి యొద్ద నుంచి పుడుతుంది. అలాంటి తల్లులు భూమి మీద ఉండడము ఎంత గొప్ప ధన్యత. ఇంకా ఎవరైనా ఆడబిడ్డలు తల్లి అనే పదానికి నోచుకోకపోతే అట్టి ఆడబిడ్డలను కూడా మీరు దర్శించి వారిని తల్లులుగా చేయుదురుగాక. తండ్రి, మీకు వందనాలు. సంతానము కొరకు ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ అనేక మంది వైద్యులను సంప్రదించారు, ఎన్నో సలహాలు తీసుకున్నారు. కానీ మీరు మాత్రమే సంతానాభివృద్ధిని కలగచేయు దేవుడవు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాము సంతానమును ఆశీర్వదించి విస్తరింపచేశారు. మీకు వందనాలు. అట్టి భాగ్యము మా ప్రియ బిడ్డలకును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఏ సమస్యలతో మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నారో నాయన, వారిని నీవు ఆదరిస్తావని వాగ్దానం చేశావు గనక ఈరోజు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రకృతి వికటించినప్పుడల్లా కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లు మీరు మా ప్రియ బిడ్డలను మీరు భద్రపరిచి కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ భూమి మీది నాయన. మీ కనుసన్నలలో మా ప్రియ ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా నాయన మీ చేతులెత్తి మీరు దీవిస్తున్నారు. వారి అవసరతలు తీరుస్తున్నారు. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, రక్షణ విషయంలో, సంతాన విషయంలో, అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పులు తీర్చుకునే విషయంలో సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు. మహిమ కలిగిన మా తండ్రి, లోకములో ఉన్నాము నాయన. లోకపు ఆచారాలు, విగ్రహారాధనలు నాయన మాకు దూరముగా మీరు ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు మహిమకరంగా మేము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతులు చెల్లిస్తూ ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవా, మీ బిడ్డలను మమ్మను మీరు ఆదరించి మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాగ్దానమును ఎత్తిపట్టి ఎందరైతే భార్యాభర్తలు వాగ్దానపు నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారో నాయనా, వారి విశ్వాసపు నిరీక్షణకు నజరేయుడగు యేసునామమున గొప్ప ప్రతిఫలము వారు పొందుదురుగాక. అబ్రహాముకు వాగ్దానము చేసినప్పటి నుండి అబ్రహాము, శారాలు వాగ్దానపు నెరవేర్పు కొరకు ఎదురు చూశారు. వారి నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. అట్టి విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారందరిని దీవించి మీరు మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహాయం, సహవాసము
ఇప్పుడు ప్రభు రాకడ వరకు మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.